రాష్ట్రంలో సంక్రాంతి పండుగలు అవుతున్నాయి, అన్ని పండుగలు అవుతున్నాయి, పండుగలు కూడా ముగిశాయి. మరి రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంది? మరొకసారి విదేశీ పర్యటనకి వెళ్ళారు చంద్రబాబు గారు. కంపెనీలకు కోసం అంటున్నారు. లోకేష్ గారు కూడా కలిసి ఆయనతోనే ముందుకు వెళ్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే చేస్తున్నారండి చక్కగా. తెలుగుదేశం ఎంటర్ అయిన కాడి నుంచి అన్ని విషయాల్లో చంద్రబాబు గారు చాలా ముందుండి అండి అన్ని దగ్గరుండి చేపిస్తున్నారు. అయితే సంక్షేమ పథకాల అమలు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, పేద ప్రజలకు చేరుతున్నాయా? ఇబ్బంది లేకుండా చేరుతున్నాయి, అన్నీ వస్తున్నాయి, కరెక్ట్గానే వస్తున్నాయి. ఇదే విధానంలో చూస్తే ఒక మాట అంటున్నారు, అది కొంచెం అతిశయోక్తిగా ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి పండుగ ఒక వర్గానికి సంబంధించిన పండుగ అంటున్నారు. ఎందుకంటే అలాగేం కాదండి, అందరూ చేసుకున్నారుగా. ఒక వర్గానికి సంబంధించింది అయితే ఒక పార్టీ వాళ్ళు వస్తారు కదండి, అందరూ వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. కొన్ని మీడియా ఛానల్స్ లో లేడీ యాంకర్స్ కూడా అంటున్నారు ఇది కమ్మవారి పండుగగానే గతంలో ఉన్నట్టుగా. లేదు లేదు, అది అందరు పండుగ అండి సంక్రాంతి. ఇదే విధానంలో చూస్తే ఎలా అనిపిస్తుంది? రాజకీయ నాయకులు రౌడీలుగా మారుతున్నారు. అది ఒకప్పుడు. తర్వాత ఏంటంటే రౌడీలే రాజకీయ పార్టీలు పెట్టి ముందుకెళ్తున్నారు. పదే పదే గొడవలు లేకపోతే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. ఇవన్నీ కామన్ అండి. ఇప్పుడు ఎవరు చేసినా ఆయన చేస్తేనేమో ఈయన రాజకీయ నాయకుడు అంటారు, ఏం చేస్తే ఆయన రాజకీయ నాయకుడు. ఇంకా పరిస్థితి ఎలా ఉంది? సామాన్యుడి పనులు బాగాలేదు సార్, సామాన్యుల పనులు అవ్వట్లేదండి. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎంతసేపటికి కూడా అంతర్జాతీయ రాజధానుల మీద ఫోకస్ చేస్తున్నాయి. కాకపోతే నిత్యావసర సరుకుల ధరలతో పాటు జనాలకు పనులు ఉన్నాయి. జనాలకు పనులు లేవు సార్, నిత్యావసర ధరలు అలాగే ఉన్నాయి. మంత్లీ ఇంతకు ముందు ఎంత వచ్చేసారు? ఆటో కార్మికుల పరిస్థితి కూడా అధోగతిగా వాళ్ళకి అందరికీ వేయలేదు సార్. 100 మందికి 90 మందికి వేయలేదు, 10% వేసారు. వాళ్ళ పార్టీ వాళ్ళకే వేసుకున్నారు సార్ వాళ్ళు. ఏది చూసుకున్నా ఇబ్బందిగానే ఉన్నాయి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయింది సార్. ఎందుకు సార్ ఉచితాలు అందరికీ ఎందుకు ఇస్తున్నారు? ఒక అర్హులకి అరువులకి ఇవ్వట్లేదు సార్, అరువులను బయటికి రానిట్లేదు సార్. ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే మంత్లీ ఇంతకుముందు ఎంత ఉండేది సార్, ఇప్పుడు ఎంత అవుతుంది? మంత్లీ ఇదివరకు 30,000 సరిపోయింది సార్, ఇప్పుడు 45, 40, 50 దాకా వెళ్ళిపోతుంది సార్. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీలాంటి కార్మికులు ఎంతమంది ఎఫెక్ట్ అవుతుంది? ఇబ్బంది పడుతున్నారు సార్ చాలా మంది. ఆటోకి ఏం కడుతున్నారు? ఫ్యూల్కి ఇదివరకు 1000 రూపాయలు వచ్చాయి, 500 కూడా రావట్లేదు సార్. సార్ ఉచిత బస్సు అనగానే అందులో రద్దీ పెరిగింది. ఒక అరగంట ముందే వచ్చేస్తున్నారు. మరి ఎలా సార్ చూసుకున్నట్లయితే ఇంత ఆటోలు కిస్తీలు కట్టి ఇంటికాడ మెయింటెనెన్స్ సార్, బతకలేకపోతున్నాం అలాంటి ఆటో డ్రైవర్లు. సంక్షేమ పథకాలన్నీ ఏదన్నా అందుకుంటున్నారా? కనీసం సంక్షేమ పథకం మాకు కార్డే లేదు సార్. కార్డు కోసం వెళ్తుంటే మీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. నిజంగా నాయకులు ఆళ్ళు తిట్టుకోవడమే తప్ప ప్రజల మీద ఫోకస్ ఏమని చేస్తున్నారు? ప్రజల మీద ఏం లేదు సార్, వాళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, వాళ్ళ స్వార్థం వాళ్ళు. సంక్రాంతి పండుగ కూడా వాళ్ళ పండుగ ఎక్కువైపోయింది. సంక్రాంతి పండుగ కూడా కమ్మవారి సంక్రాంతి పండుగకి కోడి పందాలు ఎక్కువైపోయినాయి. ఎవడు పట్టించుకోలేదు, ఎవరో మనిషిని కూడా పొడిస్తారంటారు. తల్లికి వందనం కానివ్వండి, ఇటు పక్క రేషన్ కానివ్వండి, ఇటు పక్క పెన్షన్ కానివ్వండి, వీటితో పాటు నిజమైన అర్హులకు పథకాలు అందుతున్నాయా? ప్రభుత్వాలు ఒకటే అడ్వర్టైజ్మెంట్లు హోరాహోరీగా చెప్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా. మరి నిజంగా అమల్లో ఎలా ఉంది? అంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్? స్టేట్ గవర్నమెంట్ పరంగా అయితే మాత్రం పథకాలు బాగానే అందుతున్నాయండి. అంటే ఎవరికైతే మనం ఒక పథకానికి ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళు ఖచ్చితంగా పథకం అయితే అందుతుంది. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా ఒక 6 monthsలో మనకి చాలామందికి ఇప్పుడు ఎవరైనా హెల్త్ బాగాలేదనుకోండి, హెల్త్ ఇష్యూస్లో వాళ్ళకి ఏదైనా సీఎం నిధుల ద్వారా వచ్చే డబ్బులు ఏమైనా స్పెషల్గా వస్తే బాగుంటాయండి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ చాలా క్యాన్సర్ పేషెంట్లని, లేదంటే పెరాలసిస్లు, డయాలసిస్ పేషెంట్లు, కొంతమందికి మాత్రం వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎకానమికల్గా ఎటువంటి ఆధారం లేదు. అటువంటి వాళ్ళకి వెంటనే పెన్షన్ స్కీమ్ రావట్లేదండి వాళ్ళకి. అంటే 6,000, 10,000 కొన్ని పెన్షన్ స్కీమ్లు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేదా డిజబిలిటీ పర్సన్ సంబంధించి వాళ్ళు కొద్దిగా అంటే వాళ్ళు ఇప్పుడు అంటే 6 మాసాలకు ఒక స్లాట్ వదులుతున్నారంట. ఆ స్లాట్ని ఎవ్రీ మంత్కి చేస్తే హాస్పిటాలిటీలో వాళ్ళకి కానీ అవకాశం ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రికవర్ అవుతారండి. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ అలా ఎదురు చూస్తున్నాయి. రీసెంట్గా నేను ఒకటి చూశాను, అందుకనే చెప్తున్నాను. దయచేసి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక మంత్లో ఎవరికైతే బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు మంచం పైనే ఉండి ఎటువంటి పని చేయలేక మంచం పైన కానీ ఇన్ హెల్త్ కండిషన్లో ఉంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ని వాళ్ళు కలెక్ట్ చేసి హాస్పిటల్ నుంచి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రతి నెలకి వాళ్ళని అప్డేట్ చేసుకుంటా వాళ్ళకి కానీ పెన్షన్ స్కీమ్లో కానీ చేర్చుకోగలిగితే వాళ్ళకి గవర్నమెంట్ న్యాయం చేసి వాళ్ళు అవుతారండి. అయితే వార్తల్లో చూస్తూ ఉంటారన్నా, ఇక ప్రతి ఏడు కూడా ఏదో పండగకు సంబంధించి రేషన్లో కానివ్వండి, సంక్షేమాల్లో కానివ్వండి సంక్రాంతి కిట్లను ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇచ్చారా లేదా? ఆ కిట్లు ఇచ్చే కన్నా మనకేంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఆ కిట్లు ఇవ్వలేదండి. నేను అబ్జర్వ్ చేశాను. అది కూడా
అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి అవి అందజేశారేమో. ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఈ మహిళలకి, డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి సంబంధించిన అవకాశాలని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు అలాంటివి ఇవ్వకపోయినా సరే వాటికి సంబంధించిన ఉత్పత్తులను కానీ అవసరాలను కానీ వీళ్ళు తీర్చుకునే స్వయం శక్తికి వాళ్ళు పొందుతున్నారని నేను అనుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే సంక్రాంతి పండుగ అయితే ముగిసింది. సంక్రాంతి పండుగ కూడా ఒక వర్గం పండుగ అన్నట్టుగా నిన్న మొన్న హడావుడి చేస్తున్నారు. న్యూస్లో కూడా వస్తున్నాయి, యాంకర్లే మాట్లాడుతున్నారు ఒక కమ్మ వర్గానికే చెందింది అన్నట్టు. ఎంతవరకు నిజం అంటారు? ఇవన్నీ కూడా వాళ్ళు జోకులు వేసుకోవడానికి బాగుంటుందండి. సంక్రాంతి పండుగ అనేది ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా హృదయపూర్వకంగా చేసుకునే పండుగ. ఇది ఒకరికి సంబంధించిందో, ఒక జాతికో, కులానికో, మతానికి సంబంధించింది కాదు. అది క్రిస్టియన్ అయినా, మహమ్మడియన్ అయినా, ఒక హిందూ అయినా సరే ఖచ్చితంగా ఈ సంక్రాంతిని అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫైనల్గా చూసుకుంటే స్టేట్ డెవలప్మెంట్ కోసం మళ్ళీ దావోస్ వెళ్ళారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈ రోజు మార్నింగ్ 4 రోజుల పర్యటన అన్న ఎలా ఉంటుంది? కంపెనీలు మళ్ళీ కూడా ఈ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ కంపెనీలు అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ వేటలోనే ఉంటామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే విజన్ ఉన్నవాడే చంద్రబాబు నాయుడు. అది మాత్రం గట్టిగా చెప్పగలను. అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలు ఈ 2 ఏళ్లలో ఎలా అనిపిస్తుంది? దగ్గర 2 ఏళ్ళు కావచ్చు, నిజంగా అందుకోగలుగుతున్నారు? వస్తున్నాయి. ఏ అంశాలు చాలా బాగున్నాయి సార్? ఏ అంశాల్లో చాలా నిదానంగా వెళ్తున్నారు? అమ్మఒడి బాగానే వస్తుంది, రేషన్ బాగానే వస్తుంది, చూసుకున్నట్లయితే ఉచిత పథకాలకు సంబంధించి పర్లేదు బాగానే ఉంది. ఏమంటారు? సంక్రాంతి పండుగ అయిపోయింది అందరికి, మరి ముగిసింది. కొంతమంది జోకులు కూడా అతిశయక్తిగానే ఈ పండుగ ఓన్లీ అమ్మవారి పండుగ అంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు? ఏం లేదండి, అందరికి బాగానే ఉంది. పండుగ అనేది అందరిది కదా, అందరిది పండుగ, ఒక్క వర్గానికే కాదు కదా. వర్గానికి ఏం కాదు. ఏమంటారు? ఆ విషయం ఏదన్నా కొంచెం జోక్గా తీసుకోవచ్చు అంటారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యే పర్లేదు, అందరూ చెప్తా ఉంటారు అన్ని కామనే, ఈ వదిలేయడమే. సార్ అయితే నిన్న మంగళగిరి సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పాలనాపరమైన అంశాలకు సంబంధించి. వినండి సార్, వినండి ఒక నిమిషం. ఏదైతే ఉందో మాజీ నాయకులు, ఓడిపోయి ఉన్న నాయకులు పదే మా మీద టార్గెట్ చేస్తున్నారు, పాలనాపరమైన అంశాలు తప్పులుంటే చెప్పండి అంటున్నారు. ఈ రాజకీయాల్లో ఈ గొడవలు ఇవన్నీ సృష్టించడం ఒక ఎత్తు అయితే పాలనాపరమైన అంశాల్లో పోటీకి రండి అంటున్నారు. ఏమంటారు? మంచిది సార్. మరి చూసుకుంటే రోడ్లు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలకు సంబంధించి నిజమైన కొంచెం బాగలేవండి, రోడ్లు బాగలేవు. ఎలా ఉంటుంది సార్? వీళ్ళేమో రెడ్ బుక్, నిజంగా రెడ్ బుక్ ఉందంటారా? రెడ్ బుక్ ఏమైనా ఉందంటారా? ఏ లేదండి, ఇలాంటి డిజిటల్ బుక్ అంటున్నారు. మరి ఏ లేదండి, నాయకుల పైన దాడులు జరుగుతున్నాయి, కోడిని కొబ్బరికాయ కొట్టినా మా మీద కేసులు పెడుతున్నారు అంటున్నారు. అన్ని పుస్తేనండి. జగన్ గారికి ఏమైనా స్కోప్ ఉంటుందా 2029లో? చూడాలి, ఏం చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ కూటమి ఇలా కంటిన్యూ అయితే అన్ని పథకాలు అమలు చేసి చెప్పినట్టు చేస్తే రేపు ఎలా ఉంటుంది? చెప్పినట్టు చేస్తే మళ్ళీ చంద్రబాబు వస్తాడు. ఎలా ఉంది సార్? మరి చూసుకుంటే అమరావతి అభివృద్ధి ఎలా ఉంది? పర్లా బాగానే జరుగుతుంది. నిజంగా మనకంతా అయితే అనుకున్నట్టుగా రేపు ఉద్యోగాలు ఇక్కడే వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందండి ఇక్కడ ఉద్యోగాలు వస్తే. విజయవాడ పరివాహక ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ పర్లా, అంత సూపర్ ఏం కాదు, పర్లా. పుంజుకోవడానికి కొంచెం సమయం ఇవ్వమంటున్నారు కదా. టైం పట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? పర్లేదండి.